హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఫ్రాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటాయి. జస్ట్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్తోనే నేను ఈ 2 లేయర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో కంప్లీట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఉంది. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్యాబ్రిక్ నేను జస్ట్ మీటర్ 100 రూపీస్కే తీసుకున్నాను. 3 మీటర్స్ నాకు 300 అయింది. అండ్ దీనికి లైనింగ్ నేను 2.5 మీటర్స్ క్రేప్ తీసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్. దీనిపైన ఇలా సీక్వెన్స్లో లైన్స్ వచ్చాయి. ఇవి థ్రెడ్ వర్క్ లా ఉన్నాయి. అక్కడక్కడ చిప్స్ వచ్చాయి. క్వాలిటీ చాలా బాగుంది. ఏదైనా మన డ్రెస్ స్టిచ్ చేసుకుంటే అది క్వాలిటీ బాగుంటేనే కదా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. అండ్ దీనిపైకి నేను బ్లాక్ కలర్లో లైనింగ్ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రాక్ కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది అని. అండ్ దీని కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం పదండి. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకున్నాను. నేను 24 విడ్త్ తోటి ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నా, ఎందుకంటే నా యోక్ పార్ట్కి 24 విడ్త్ అనేది సరిపోతుంది 4 ఫోల్డింగ్స్లో. అండ్ ఇక్కడ ఇలా ఫస్ట్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మనము మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకొని ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి నా షోల్డర్ 6.25 మార్క్ చేసుకుంటున్నాను. డీప్ నెక్ కాబట్టి నేను ఆర్మ్ హోల్ కూడా 6.5 మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆ 6.25 కింద కూడా మార్క్ చేసుకొని నేను ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. మన యోక్ పార్ట్ లెంత్ 13 ఇంచ్, మన పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం యాడ్ చేసుకుని నేను 14కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ మార్కింగ్ 14 అటు సైడ్ నుంచి కూడా మార్క్ చేస్తున్నా, మనకి క్రాస్ లైన్ క్రాస్ వెళ్ళకుండా ఉంటుందని. ఇప్పుడు చెస్ట్ మార్క్ చేయాలి. చెస్ట్ మార్క్ చేయడానికి మన చెస్ట్ రౌండ్ ప్లస్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేయాలి. ఇక్కడ నేను 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తున్నా, డ్రెస్ కాబట్టి మనకు కంఫర్టబుల్గా ఉండాలని. అండ్ చెస్ట్ రౌండ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 వచ్చింది. అండ్ 2 ఇంచ్ నేను మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత వేస్ట్ కూడా సేమ్, మన వేస్ట్ రౌండ్ ప్లస్ సేమ్ 2 ఇంచ్ లూజింగ్ పైన చెస్ట్కి ఎంత అయితే యాడ్ చేసామో వేస్ట్కి అంతే లూజింగ్ యాడ్ చేయాలి. 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7.25 ఇంచ్ వచ్చింది. ప్లస్ 1.5 నేను డార్ట్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నా, ప్లస్ 2 ఇంచ్ మార్జిన్. తర్వాత ఈ చెస్ట్ అండ్ వేస్ట్ మార్జిన్ పాయింట్స్ని మనం జాయిన్ చేస్తూ ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం ఆర్మ్ హోల్ లైన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకొని ఒక 0.25 ఇంచ్ ఇటు సైడ్కి అండ్ 0.25 ఇంచ్ అటు సైడ్కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా స్లోప్ లాగా 0.25కి మార్క్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో 0.75 నేను పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ మనం ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేస్తున్నా. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. మ్యాక్సిమం నా యోక్ పార్ట్ ప్రతిదానికి డ్రెస్కి డీప్ నెక్స్కి ఇదే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేయడం కోసం సేమ్ అటు సైడ్ 0.25 పాయింట్ని అండ్ ఈ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ కర్వ్ డ్రా చేశాను. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మన డాట్ మార్క్ చేయడం కోసం 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నేను 1.5 ఇంచ్ డాట్ తీసుకున్నాను కాబట్టి అందులో సగం 0.75 అటు సైడ్కి 0.75 ఇటు సైడ్కి మార్క్ చేసుకొని నేను పైకి 4 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ డాట్ ఈ ఫస్ట్ పాయింట్కి నేను ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసి అటు సైడ్ పాయింట్కి నేను ఇలా కొంచెం కర్వ్ లాగా జాయిన్ చేస్తున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం స్టిచ్ చేయడం వల్ల కర్వ్ షేప్ బాగుంటుంది. తర్వాత ఈ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని దీన్ని ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా స్లోప్ లాగా డ్రా చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల సైడ్కి మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. రెడీ షోల్డర్ నేను 2 ఇంచ్ తీసుకున్నా. సో హాఫ్ ఇంచ్ అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ స్టిచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచ్ మార్క్ చేసుకుని నేను అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ నేను కట్ చేసిన తర్వాత సపరేట్ చేసి అప్పుడు మార్క్ చేసి కట్ చేస్తాను. దీన్ని నేను కట్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని నేను ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ది అలాగే ఉంచేసి సపరేట్ చేసి అప్పుడు ఫ్రంట్ది కట్ చేస్తాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ కూడా నేను సపరేట్ చేశాక కట్ చేస్తాను. ఇప్పుడు వీటిని నేను సపరేట్ చేసేసి బ్యాక్ నెక్ నేను 6.5 ఇంచ్ తీసుకున్నా. దాన్ని మార్క్ చేసేసి సేమ్ నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఇక్కడ స్క్వేర్ నెక్కి ఎంత అయితే విడుతుందో సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసుకొని నేను పైన కట్ పెట్టుకున్నాను కదా దానికి జాయిన్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. దీన్ని నేను కట్ చేసేసుకుంటాను.
సో బ్యాక్ ఆర్మ్ హోల్ ఆల్రెడీ మనం ఫస్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకొని అండ్ దీనికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ దానికి, అప్పుడు అది ఫ్రంట్. ఇది ఈజీ మెథడ్, చాలామంది బిగినర్ లెవెల్ నుంచి చెప్పండి అంటున్నారు. నేను ఇది ఈజీ మెథడ్లోనే చెప్పాను. ఇప్పుడు మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ ఉంది కదా, దాంట్లో నేను దీన్ని ఇలాగా ఒక కార్నర్కి 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసి ఇలా నేను యోక్ పార్ట్కి ఎంతైతే ఫ్యాబ్రిక్ అవసరమో నేను అది కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత లైనింగ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి నేను నెక్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు నేను లైనింగ్ని అంబ్రెల్లా కటింగ్, హాఫ్ అంబ్రెల్లా కటింగ్లో కట్ చేసుకుంటాను. దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫస్ట్ ఒక 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇంకొక ఇలా కోన్ మోడల్లో, కోన్ షేప్లో ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు హాఫ్ అంబ్రెల్లా కట్కి మన వేస్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వేస్ట్ ప్లస్ టోటల్ మార్జిన్. ఇక్కడ టోటల్ మార్జిన్ అంటే మనం 2 ఇంచ్ మార్జిన్ ఇచ్చాం కదా యోక్ పార్ట్కి, అది 4 సైడ్స్ ఉంటుంది. అంటే ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ 2 సైడ్స్ 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి అది టోటల్ మార్జిన్ 8. సో మన వేస్ట్ రౌండ్ ప్లస్ 8 డివైడెడ్ బై 3.14 చేయాలి హాఫ్ అంబ్రెల్లాకి. నాకు 11 ఇంచ్ వచ్చింది కొంచెం అప్రాక్సిమేట్గా. ఆ 11 ఇంచ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసి ఇలా కర్వ్ డ్రా చేసుకున్నాను. అక్కడ నుంచి నాకు కావాల్సిన లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను 33 తీసుకుంటే ఇది 32 ఇంచ్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఈ పైనుంచి 32కి ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో అంత మెజర్మెంట్తో నేను ఇలా మార్క్ చేసుకుని ఇంకో కర్వ్ లాగా డ్రా చేసుకున్నాను. అక్కడ నాకు కొంచెం అటు సైడ్ ఫ్యాబ్రిక్ తక్కువైంది, అది నేను జాయింట్ చేసేసి తర్వాత సేమ్ ఈ షేప్లోనే కట్ చేస్తాను. ఇక్కడ నేను జాయింట్ చేసేసాను, దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి సేమ్ ఈ షేప్లోనే కట్ చేసేస్తున్నాను. ఈ పైన కూడా కట్ చేసేసుకోవాలి. ఇది హాఫ్ అంబ్రెల్లా మనకి లైనింగ్కి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కట్స్ పెట్టుకున్నాను ఎందుకంటే మనకి సెంటర్ అండ్ మిడిల్ తెలియడం కోసం. ఇప్పుడు యోక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని నేను ఇలా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా చేసిన దాన్ని నా టోటల్ ఫ్రాక్ లెంత్ 46 ఇంచ్, అందులోంచి నేను యోక్ పార్ట్ 13 ఇంచ్ మైనస్ చేస్తే నాకు బాటమ్ 33 ఇంచ్ వచ్చింది. నేను 2 లేయర్స్ కట్ చేస్తాను కాబట్టి 33ని డివైడెడ్ బై 2 చేస్తే 16.5 వచ్చింది. నేను ఈ +2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం యాడ్ చేశాను, ఎందుకో నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. సో ఆ 16.5కి 2 ఇంచ్ యాడ్ చేస్తే 18.5ని నేను ఒక ఫస్ట్ లేయర్కి మార్క్ చేసుకొని కట్ చేసేస్తాను. ఇది సెకండ్ లేయర్, మనకి సెకండ్ లేయర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి మనం ఏదైతే ఇంకా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో ఫస్ట్ నేను దాంట్లో హ్యాండ్స్ అండ్ ఫస్ట్ లేయర్ దీంట్లో వస్తుంది. హ్యాండ్స్ నేను ఫస్ట్ కట్ చేసేసుకొని తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను ఫస్ట్ లేయర్కి కట్ చేస్తాను. ఇక్కడ నేను దీన్ని ఫస్ట్ హ్యాండ్స్కి నాకు ఎంతైతే లెంత్ కావాలో హ్యాండ్స్ అంతా ఫోల్డ్ చేసుకున్నా. ఇక్కడ నాకు ఫస్ట్ లెంత్ 8.5 ప్లస్ 3 ఇంచ్ పఫ్ కోసం కదా, నేను అంత ఫ్యాబ్రిక్ 3 ఇంచ్ ప్లస్ 8.5 ఇంచ్ లెంత్ తోటి ఇలాగా ఫోల్డ్ చేసుకుని 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకున్నాను హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం. ఇక్కడ నేను కట్ చేసేది పఫ్ స్లీవ్స్. సో ఇక్కడ నేను ఫస్ట్ 3 ఇంచ్ పైనకి మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి మనకి ఎంతైతే హ్యాండ్ లెంత్ కావాలో అంత మార్క్ చేసుకోవాలి. నేను మార్జిన్తో కలిపి అంటే స్టిచ్చెస్తో కలిపి 8.5 మార్క్ చేసుకున్నాను. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాను. ఇక్కడ పైనుంచి 3 ఇంచ్ మార్క్ చేసుకొని కింద నుంచి 8.5 చూపించాను కదా, ఇక్కడ నుంచి 10 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను నా హ్యాండ్ అంటే లూజ్ ఎంత కావాలో అంత. ఇలా నేను ఇక్కడ ఫస్ట్ నార్మల్గా డ్రా చేశాను కదా, ఇది రాంగ్ యాక్చువల్గా, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను మిస్టేక్లో నార్మల్ హ్యాండ్కి ఫస్ట్ కట్ చేసేసాను, కానీ నేను పఫ్ హ్యాండ్ కదా అందుకని తర్వాత మళ్ళీ కట్ చేశాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఈ చిన్న మిస్టేక్. ఇక్కడ నేను ఫస్ట్ పఫ్లా కట్ చేశాను కదా, 8.5 మనకి ఎంతైతే హ్యాండ్ లెంత్ కావాలో అంత. తర్వాత పైన 3 ఇంచ్ లెంత్ కదా, ఇక్కడ నార్మల్ స్లీవ్కి మనం ఎలా 8.5 దగ్గర నుంచి కిందకి 3 ఇంచ్ మార్క్ చేసుకున్నా, అక్కడ నుంచి ఈ పైన 3 ఇంచ్ పఫ్కి నేను జాయిన్ చేసేసాను దీన్ని. అంతే సింపుల్, ఇది హ్యాండ్స్, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను సెంటర్లో టక్ పెట్టుకున్నాను.
తర్వాత ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా నేను సేమ్ 8.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ లేయర్ కోసం. ఇప్పుడు ఇది సెకండ్ లేయర్ కంటే కూడా ఫస్ట్ లేయర్ హ్యాండ్స్కి తీసేసాము కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. కానీ ఈ కింద లేయర్కి నాకు ఇంకా కొన్ని ప్లీట్స్ ఉంటే బాగుంటుంది, పై లేయర్కి కొంచెం ఎక్కువ ప్లీట్స్ వస్తాయి అనిపించింది. అందుకే పై లేయర్లో నేను కొంచెం ఫ్యాబ్రిక్ కట్ చేసేసి కింద లేయర్కి అటాచ్ చేసేసాను. అంటే కింద లేయర్ కొంచెం ప్లీట్స్ వచ్చి మనకి కరెక్ట్గా ఉంటుంది లుక్ మంచిగా అని. ఇక్కడ నేను ఫ్రంట్కి డాట్ 1.5 ఇంచ్ మార్క్ చేశాను కదా, బ్యాక్లో మాత్రం మనం స్టిచ్ చేసేటప్పుడు 1 ఇంచ్ స్టిచ్ చేయాలి బ్యాక్ డాట్. మనకి సైడ్ ఇంకా కొంచెం ½ ఇంచ్ ఎక్స్ట్రా అవుతుంది కదా, దాన్ని నేను కట్ చేసేసుకున్నాను ఫస్టే. తర్వాత నేను ఈ లైనింగ్ పార్ట్స్ని, యోక్ పార్ట్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను నెక్ స్టిచ్ చేయడం కోసం ఇలా ఒక పీస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఇలా నెక్ స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా ఒక ½ ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం ఈ స్క్వేర్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కట్స్ పెట్టుకొని దాన్ని టర్న్ చేసి దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాను. తర్వాత అది టర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నెక్ షేప్ స్క్వేర్ షేప్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ ఇలానే నేను బ్యాక్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకున్నా నెక్. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి పైన స్టిచ్ వేసేయడం వల్ల అది లోపలికి అణిగిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం ఓవరాల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని హెమ్మింగ్ చేసేసుకోవడమే లోపలిది. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసేద్దాం. డాట్స్ కూడా స్టిచ్ చేయడానికి ఫస్ట్ మనం ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల అది కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ డ్రా చేశాను కదా, ఆ షేప్లోనే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసి ఇంకొకసారి స్టిచ్ వేయడం వల్ల పైన 2 స్టిచెస్ మనకి అది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా ఇది షేప్ చాలా నీట్గా ఉంటుంది మనం ఇలా వేసుకోవడం వల్ల, 1 ఇంచ్ డాట్ పెట్టుకోవడం వల్ల కూడా. అలానే సేమ్ నేను బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకొని నేను ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేశాక హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ పఫ్ స్లీవ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి కదా, అది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పఫ్ స్లీవ్కి నేను హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఇలా నేను ప్లీట్స్ స్టిచ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ సెంటర్ నుంచి అటు సైడ్కి ఒక 6 ప్లీట్స్, ఇటు సైడ్కి ఒక 6 ప్లీట్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. తర్వాత కింద కూడా మనం సెంటర్ మార్క్ చేసుకొని అటు సైడ్ నుంచి సేమ్ 6 ప్లీట్స్, ఇటు సైడ్ నుంచి 6 ప్లీట్స్ వచ్చేలాగా ప్లీట్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. మనం చూసుకోవాలి ఫస్ట్ ఒక 4-5 స్టిచెస్ ప్లీట్స్ వేసుకొని అది మనకి యోక్ పార్ట్కి, హ్యాండ్కి, ఆర్మ్ హోల్కి పెట్టుకొని చూసుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక అప్పుడు ఇంకొన్ని ప్లేట్స్ యాడ్ చేసుకోవాలి ఈవెన్గా అటు సైడ్ ఇటు సైడ్. ఇది ఇలా రెడీ అయిపోయిన తర్వాత కింద నేను ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఆ హ్యాండ్కి ఇక్కడ నేను చూసుకుంటున్నాను చూడండి, ఇలాగా చూసుకుంటే నాకు ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వచ్చింది. అప్పుడు నేను ఇంకొక ప్లేట్ అటు సైడ్, ఇంకొక ప్లేట్ ఇటు సైడ్ అలా యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకొని పఫ్ స్లీవ్ స్టిచ్ చేసుకోవడమే, అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నేను ఇక్కడ కింద ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని దానికి ఇలా లైనింగ్ 1 సైడ్ అటాచ్ చేసేసి దాన్ని నేను ఇక్కడ కింద ఫస్ట్ అటాచ్ చేసేసి దాన్ని టర్న్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేస్తాను. మనకు కావాలంటే ఈ ప్లేస్లో ఎలాస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని టర్న్ చేశాక పైన స్టిచ్ వేసి తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసి పైన స్టిచ్ వేస్తాను. రైట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసేస్తాను. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పైన అండ్ కింద కూడా స్టిచ్ వేస్తాను, దానివల్ల అది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ డౌన్ కట్ చేస్తారు కదా హ్యాండ్స్, అది నేను ఫస్ట్ కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను. చాలాసార్లు అలా కన్ఫ్యూజ్ అయ్యాను హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు. అందుకే నేను ఈ డౌన్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఇలా నేను ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇలా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న డౌన్ మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు అటాచ్ చేసుకోవాలి హ్యాండ్కి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా డౌన్ కట్ చేసుకొని
రెండు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. మనం యోగ్ పార్ట్ రెడీ చేసేసుకున్నాక నేను ఇక్కడ మనకి ఇలా 2 లేయర్స్ ఎలా ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కింద లేయర్కి నేను ఒక పీస్ అటాచ్ చేశాను కదా, మీకు కనిపిస్తుంది. ఇంత గ్యాప్ వచ్చింది, మనకి ప్లీట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ప్లీట్స్ పెట్టుకునే ముందు మనం ఈ సైడ్స్ రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చిన్నగా. అందుకే నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం యాడ్ చేశాను కదా, దీనికోసమే. ఎందుకంటే అవి పోగులు రాకుండా ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల అవి పోగులు రాకుండా ఉంటాయి మనం వాష్ చేసుకున్నప్పుడు. అది 2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్కి ఎందుకు యాడ్ చేశానంటే మనకి ఇలా ఒక్క లేయర్కి అక్కడ 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవడం కోసం, అండ్ 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద మన స్టిచ్చెస్కి వెళ్తాయి కాబట్టి 2 ఇంచ్ ఎక్స్ట్రా లీవ్ చేసుకున్నా. ఇక్కడ మనం ప్లీట్స్ ఎలా పెట్టుకుంటామంటే మన మిషన్లో సెట్టింగ్ లూజ్ స్టిచ్కి మన సెట్టింగ్ చేంజ్ చేసుకుని ఫస్ట్ ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం థ్రెడ్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఆ స్టిచ్ పక్కనే ఇంకొక లూజ్ స్టిచ్, అలా 2 స్టిచ్లు త్రూ అవుట్ మనం వేసేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు. తర్వాత మనం ఫస్ట్ స్టిచ్కి 2 థ్రెడ్స్ ఉంటాయి పైన కింద, సెకండ్ స్టిచ్కి కూడా 2 థ్రెడ్స్ ఉంటాయి పైన కింద. ఇప్పుడు మనం ఆ థ్రెడ్స్ని సపరేట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ స్టిచ్కి పైన ఉన్న థ్రెడ్ని సపరేట్ చేసి కింద స్టిచ్కి కూడా పైన ఉన్న థ్రెడ్ని సపరేట్ చేసి వాటిని పట్టుకొని ఏదో కింద థ్రెడ్స్ ఆర్ పైన థ్రెడ్స్ ఏదో ఒక దాన్ని వాటిని పట్టుకోవాలి సపరేట్ చేసి. ఎవరికైనా తెలియదంటే ఈ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో దానికోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు. ఇలా సపరేట్ చేసేసి వాటిని పట్టుకొని మనం ఇలా లాగాలి ప్లీట్స్ పెట్టుకోవడానికి. ఇలా పట్టుకొని మనం ఇలా లాగాలి అంతే. ఈ ప్లీట్స్ ఎలా ఉంటాయంటే రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా ప్లీట్స్ వస్తాయో అలా ఉంటాయి. లుక్ రెడీమేడ్ డ్రెస్లా ఉంటుంది. మనం స్టిచ్ చేసామంటే ఎవరు నమ్మరు. కాకపోతే ఇవి చాలా జాగ్రత్తగా స్లోగా లాగాలి. గట్టిగా లాగితే ఆ థ్రెడ్ తెగిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చేయాలి. ఇది టైం టేకింగ్, బట్ లుక్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఈ ప్లీట్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మన యోక్ పార్ట్కి ఎంతైతే అవసరమో అంత వరకు మనం అడ్జస్ట్ చేసుకుని ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్నాను కదా, కింద వేరే దానికి కూడా ప్లీట్స్ పెట్టేసుకుని మనం ఈ కింద జాయిన్ చేసుకోవాలి. పై లేయర్కి కింద లేయర్కి నేను ఒక సైడ్ సేమ్ ఇలానే ప్లీట్స్ పెట్టేసుకుని ఈ పై లేయర్కి మనం ఏదైతే ప్లీట్స్ పెట్టలేదో కింద పార్ట్ దానికి నేనే అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేటప్పుడు మనకి ఆ ప్లీట్స్ ఎగుడు దిగుడు రాకుండా స్టిచ్చెస్లోకి పోకుండా తీసుకొని అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను అటాచ్ చేసేసుకున్నాను. దీనికి తర్వాత లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మన యోక్ పార్ట్కి దీన్ని అటాచ్ చేయాలి. దీన్ని అటాచ్ చేయడం కోసం నేను యోక్ పార్ట్కి 1 సైడ్ జాయిన్ చేశాను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్కి. తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని మొత్తం యోక్ పార్ట్కి ఈ బాటమ్ని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసేసుకోవాలి. కింద కూడా మనం చిన్నగా ఫోల్డ్ చేసుకొని కింద ఫినిషింగ్ స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం లేయర్స్ ఇలా 2 ఇంచ్ గ్యాప్తో మార్జిన్ ఇచ్చాం కదా, అలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ మాత్రం మనం కొంచెం స్టిచ్ చేసి తర్వాత లైనింగ్ని సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసిన తర్వాత దాన్ని లోపలికి పెట్టుకొని తర్వాత లైనింగ్ని స్టిచ్ చేయాలి. ఇలా కింద కూడా ఫినిషింగ్ చేసేయాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.